హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సండే కదా, ఈరోజు సండే అంటే స్పెషల్స్ ఉంటాయి తప్పకుండా. సో ఈరోజు ఒక పీతల ఇగురు అనేది చూసేసండి. ఇది యాక్చువల్గా మా అమ్మాయి చేసిందండి. సో ఆమె స్టైల్లో ఎలా ఉంది అన్నది చూసేసండి మీరు కూడా. నేనైతే ఇక్కడ ఫాస్ట్గా చూపించేస్తాను, మీరు చూసి నిదానంగా కుక్ చేయండి. ముందుగా మనం కూరకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. ఫస్ట్గా ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే ధనియాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇవన్నీ తీసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది మంచిగా ఒక పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పీతలు అనేవి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటికి పసుపు, అలాగే సాల్ట్, అలాగే కొంచెం కారం అనేది వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలండి, మ్యారినేట్ అయ్యే వరకు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, సో మీరు తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాక ఇందులో కొంచెం లవంగాలు, యాలక్కాయ కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక 2 అయితే సరిపోతుందంటే మనం తినే గ్రేవీని బట్టి ఇక్కడ చూసుకోవాలి, కూర క్వాంటిటీని బట్టి. సో ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత ముందుగా మనం మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఒకసారి ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే పచ్చివాసన రాకుండా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పీతలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మగ్గించుకునే లోపల మనం ఇక్కడ ముందుగా ఈ పీతలు అనేవి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కారం, వాటర్, అలాగే ఈ చింతపండు రసం కూడా మొత్తం కలిపి మనం రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చింతపండు పులుసుని మనం మగ్గించుకున్న ఈ పీతల్లో అనేది వేసుకొని కాసేపు మరగనివ్వాలండి. అంటే ఈ పులుపు అలాగే మసాలా అంతా కూడా పీతలకి పట్టేలాగా ఒక 10 నిమిషాలు మీడియం మంటలో పెట్టుకొని శుభ్రంగా కుక్ అవ్వాలి. ఈ టైంలో ఇక్కడ మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి. ఇలా మరుగుతున్న సమయంలో ఇంకా ముందుగా గరం మసాలా అనేది, ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా అనేది వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇంకా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి. ఇక్కడ చూసారా, ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో కొత్తిమీర అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా పీతల కూర అనేది ప్రిపేర్ చేయడం చూసారు కదా. ఈ వీడియో అనేది ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.